వరకు చూసిన కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చూసామంటే మనకి ఇంకొంచెం క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో హౌ మెనీ ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్? సో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయండి? 12. అయితే ఇంత సింపుల్ గా ఎగ్జామ్ లో అడుగుతారా? జస్ట్ మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ని మనం చెక్ చేసుకోవడానికి నేను ఒక 20 ప్రాబ్లమ్స్ అయితే చేపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మీకు ఎగ్జామ్ లో అడిగే కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్తాను. బేసిక్ రాకుండా ఒకేసారి అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అందుకోసం. నెక్స్ట్, ఏ క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ హ్యాస్ ఆల్వేస్ 8 కార్నర్స్, 12 edges and 6 faces. So all of the above. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ pairs ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఏ క్యూబాయిడ్ హ్యాస్? సో ఆపోజిట్ ఫేసెస్ ఎన్ని pairs ఉంటాయండి? 3 pairs ఉంటాయండి. మొత్తం ఇప్పుడు చూడండి, టాప్ బాటమ్ ఒక పెయిర్, ఫ్రంట్ బ్యాక్ ఒక పెయిర్, లెఫ్ట్ రైట్ ఇంకొక పెయిర్, మొత్తం 3 pairs ఉంటాయి. సో ఇక్కడ ఉందా? లేదు, నన్ను. నెక్స్ట్, హౌ మెనీ అడ్జసెంట్ ఫేసెస్ ఈచ్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ హ్యాస్? ఒక ఫేస్ కి ఎన్ని అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయండి? ఒక ఫేస్ కి ఒక ఆపోజిట్, మిగిలినవన్నీ ఏంటి? అడ్జసెంటే కదా. 4 అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ డైస్ లో తెలుసుకున్నాం. ఈ ఆపోజిట్ ఫేసెస్ అడ్జసెంట్ ఎన్ని ఉంటాయని డైస్ లో తెలుసుకున్నాం. ఓకేనా? ఒక ఫేస్ కి ఒక ఆపోజిట్ ఉంటే ఇంకా మిగిలినవన్నీ అడ్జసెంట్. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. హౌ మెనీ ఫేసెస్ ఆర్ హిడెన్ ఇన్ ఏ క్యూబ్? సో ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఇలా హిడెన్ అంటే ఇన్విజిబుల్ అనండి. ఫేసెస్ మొత్తం 6 అయితే 3 విజిబుల్, 3 ఇన్విజిబుల్. కార్నర్స్ 8 అయితే 7 విజిబుల్, ఒక కార్నర్ వచ్చేసి ఇన్విజిబుల్. ఎడ్జెస్ 12 అయితే 9 ఎడ్జెస్ అనేది విజిబుల్, 3 ఎడ్జెస్ అనేవి ఇన్విజిబుల్. సో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకేనా? సో ఎన్ని ఇన్విజిబుల్? 3 ఫేసెస్ ఇన్విజిబుల్. హిడెన్ అంటే ఇన్విజిబుల్. హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ ఇన్విజిబుల్ ఇన్ క్యూబ్? ఎన్నండి? 3 ఎడ్జెస్. హౌ మెనీ హిడెన్ కార్నర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్యూబ్? ఎన్నండి? 1. హిడెన్ ఆర్ ఇన్విజిబుల్. 8th క్వశ్చన్ చూద్దాం. Which of the following statements is true? Length, breadth and height of a cube are equal. Cube ki equal kada? So adi correct. A cube is a 3-dimensional body. Yes, correct. A cube has 12 edges, out of which only 9 are visible at a time. All of the above. So anni correct kada? Next, how many smaller cubes of 1 centimeter side can be formed with a solid cube of 3 centimeter side? So telusukovali ante em cheppanu? లార్జర్ క్యూబ్ 3 సెంటీమీటర్, స్మాలర్ క్యూబ్ 1 సెంటీమీటర్. సో ఎంత వచ్చింది? 3. దీన్ని ఏం చేయాలండి? క్యూబ్ చేయాలి. సో 3 క్యూబ్ ఎంత అవుతుందండి? 27. సో హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ విల్ బి ఫార్మ్? 27. లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్, అప్పుడు మనకి ఎన్ వాల్యూ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంటే ఇంకా డైరెక్ట్ గా దీన్నే క్యూబ్ చేసేయచ్చు, లార్జర్ క్యూబ్ సైడ్ ని. ఓకేనా? సో ఒకవేళ 1 సెంటీమీటర్ లేకపోయినా మీకు అవగాహన కోసం లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్ వేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. ఇంకా ఎన్ ని క్యూబ్ చేస్తే మనకి స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయి. అది ఓన్లీ క్యూబ్ కండి, మళ్ళీ క్యూబాయిడ్ కి డిఫరెంట్. ఓకే? సో 10th ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ టైమ్స్ విల్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ ఏ 4 సెంటీమీటర్ సైడ్ బి కట్ టు అబ్టైన్ స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ ఏ 2 సెంటీమీటర్ సైడ్? సో ఇక్కడ మనల్ని అడిగింది కట్స్, ఇక్కడ అడిగింది కట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ కాదు, కట్స్ కి ఫార్ములా చెప్పా. 3 × n - 1, 3 × n - 1. ఓకేనా? అంటే మనకి సైడ్ ఎంత ఉంటుందో ఆ సైడ్ ని -1 చేస్తే ఒక లెంత్ కట్ చేస్తాం, తర్వాత బ్రెడ్త్ కట్ చేస్తాం, తర్వాత హైట్ కట్ చేస్తాం. అందుకని 3 × n - 1. సో ఎన్ని కనుక్కోవాలంటే ఎలాగండి? లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్. ఎంత వచ్చిందండి? 2. 2 అనేది ఎన్ వాల్యూ అండి. సో మనకి 3 × n - 1 అండి. 3 × n అంటే 2 - 1. సో ఎన్ని కట్స్ అండి? 3 కట్స్. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఫార్ములా కట్స్ కి 3 × n - 1. ఓకేనా? అంటే లెంత్ ని, ఆ లెంత్ ఎంత ఉందో ఆ సైడ్ -1. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, ఒక లైన్ తీసుకోండి. ఓకేనా? ఇది ఒక లైన్ అండి, ఇది ఒక లైన్. నేను ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్ గా చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, 3 కట్స్ ఇస్తే చాలు. ఓకేనా? అలాగా 5 ఈక్వల్ పార్ట్స్ గా కావాలి అంటే 4 కట్స్ ఇవ్వాలి. అలా n - 1 కట్స్ ఇవ్వాలి. ఓన్లీ లెంత్ కి n - 1, మళ్ళీ బ్రెడ్త్ కి n - 1, మళ్ళీ హైట్ కి n - 1. 3 × n - 1. అసలు n వాల్యూ ఎలా వస్తుంది అంటే లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్. ఓకే? సో అదే ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంటే డైరెక్ట్ గా ఇంకా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకని? 4/1 4 అవుతుంది కాబట్టి. ఏ సాలిడ్ క్యూబ్ ఈజ్ మేడ్ బై యూజింగ్ 64 స్మాలర్ క్యూబ్స్. ఇక్కడ మనకి n క్యూబ్ ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? ఇన్ హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ 2 sides ఆర్ సీన్? అంటే దీని మీనింగ్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఇచ్చారు. హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ 2 sides ఆర్ సీన్ అంటే 2 ఫేసెస్. ఓకేనా? సో 2 ఫేసెస్
దానికి ఫార్ములా తెలుసు. సో దీని నుంచి n వాల్యూ ఎంతండి 4. 2 ఫేసెస్ సీన్ అంటే 12 ఇంటూ n మైనస్ 2నే కదండి, 12 ఇంటూ n మైనస్ 2. సో 12 ఇంటూ n మైనస్ 2 అంటే 4 మైనస్ 2. సో 12 ఇంటూ 2 24. ఓకే, ఆల్రెడీ మనం కాన్సెప్ట్ అంతా విన్నాం కాబట్టి మీకు డైరెక్ట్ గా నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, 2 సైడ్స్ సీన్ అంటే 2 ఫేసెస్ విజిబుల్. సో 2 ఫేసెస్ విజిబుల్ కి ఫార్ములా 12 ఇంటూ n మైనస్ 2. సో n అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇచ్చారు కాబట్టి n క్యూబ్ 64, n అంటే 4. ఇక్కడ 13 నుంచి 19 వరకు ఇదే ఇన్ఫర్మేషన్ అండి. సో ఏ క్యూబ్ ఆఫ్ 3 సెంటీమీటర్ సైడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్. సో ఇక్కడ నాకు స్మాలర్ క్యూబ్ సైడ్ 1 సెంటీమీటర్ అంటే ఇంకా మనకి స్మాలర్ క్యూబ్ లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్ అనేది యూజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ గా దీన్ని క్యూబ్ చేస్తే మనకి స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయి. ఓకేనా, n వాల్యూ డైరెక్ట్ గా ఏం తీసుకోవచ్చు 3. స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అంటే n క్యూబ్ 27. ఎందుకంటే 3/1 లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్ 3 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్ 3. నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఇన్ వన్ సైడ్ ఎంత వస్తాయి 3 వస్తాయి. సో n క్యూబ్, టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ 27. అయితే హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ బి కట్ టు ద అబ్టైన్ స్మాలర్ క్యూబ్స్. సో కట్స్ కావాలండి. కట్స్ అంటే ఏంటి 3 ఇంటూ n మైనస్ 1 అండి. సో 3 ఇంటూ n అంటే 3 మైనస్ 1 ఎన్నండి 6 కట్స్ అండి, మొత్తం 6 కట్స్. అర్థమైందా? సో మనకి ఆల్రెడీ కట్స్ 3 ఇంటూ n మైనస్ 1 అనే ఫార్ములా తెలుసు. సో n అంటే ఇక్కడ 3 ఇంటూ n మైనస్ 1. ఓకే, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్. ఏంటండి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 27. అది ఎలా వస్తుంది మనకి నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఇన్ వన్ సైడ్ తెలుసు 3. ఓకేనా, దాన్ని ఏం చేయాలి క్యూబ్ చేయాలి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్నర్ క్యూబ్స్. ఇక కార్నర్ అన్న వర్టెక్స్ అన్న ఇంకేంటండి అక్కడ ఏమన్నా ఆలోచించాలా. కార్నర్ అన్న వర్టెక్స్ అన్న 8 అంటే 3 ఫేసెస్ విజిబుల్. వాట్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ మిడిల్ క్యూబ్స్. సో ఇక్కడ చూడండి మిడిల్ క్యూబ్స్ అంటే ఎడ్జ్ మీద ఉన్నాయండి. మిడిల్ క్యూబ్స్ అంటే ఎడ్జ్ మీద ఉండే ఎడ్జ్. ఓకేనా, ఎడ్జ్ క్యూబ్స్ మిడిల్. ఓకేనా, సో ఎడ్జ్ అంటే ఏంటి 12 ఇంటూ n మైనస్ 2. మిడిల్ క్యూబ్స్ అంటే ఎడ్జ్ మీద ఉండేవి. కార్నర్స్ తీసేయాలి కదా 12 ఇంటూ n మైనస్ 2. సో 12 ఇంటూ 3 మైనస్ 2 అండి 1 కదా. సో 12. సో మిడిల్ క్యూబ్స్ ఎన్నండి 12. అర్థమైందా? సో మిడిల్ క్యూబ్స్ అంటే ఎడ్జ్ మీద ఉండేవి. సో 12 ఎడ్జెస్ మీద అంటే 2 ఫేసెస్ విజిబుల్. మిడిల్ క్యూబ్స్ అంటే 2 ఫేసెస్ విజిబుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 12 ఇంటూ n మైనస్ 2. సో 12 ఇంటూ 1 12. తర్వాత ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ క్యూబ్స్ అంటే మనకి 1 ఫేస్ విజిబుల్ అండి, సర్ఫేస్ మీద ఉండేవి. సెంట్రల్ క్యూబ్స్ అంటే సర్ఫేస్ మీద ఉండేవి, 1 ఫేస్ విజిబుల్. సో 1 ఫేస్ విజిబుల్ దానికి ఫార్ములా ఏంటండి 6 ఇంటూ n మైనస్ 2 హోల్ స్క్వేర్. సో 6 ఇంటూ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ కదా, ఎంతండి 6 వస్తుంది. సో ఎన్నండి 6. ఓకేనా, సో మొత్తం 6. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్నర్ సెంట్రల్ క్యూబ్స్ అంటే ఇన్విజిబుల్ అండి, ఇన్విజిబుల్ లోపల ఉండిపోతాయి కదా. దానికి ఫార్ములా ఏంటండి n మైనస్ 2 హోల్ క్యూబ్. n అంటే ఇక్కడ 3 మైనస్ 2 హోల్ క్యూబ్ ఎంతండి 1. అర్థమైందా? ఇన్నర్ సెంట్రల్ క్యూబ్స్ అంటే ఇన్విజిబుల్, ఇంకా లోపల ఉండిపోయాయి. సో ఇక్కడ మీరు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ క్యూబ్స్ అంటే సర్ఫేస్ మీద ఉండేయండి, 1 ఫేస్ విజిబుల్. ఓకేనా, మిడిల్ క్యూబ్స్ అంటే ఎడ్జ్ మీద 2 ఫేస్ విజిబుల్. కార్నర్స్ అంటే 3 ఫేస్ విజిబుల్. ఓకే, ఇన్నర్ సెంట్రల్ క్యూబ్స్ అంటే ఇన్విజిబుల్, మనకు కనిపించకుండా ఒక్క ఫేస్ కూడా కనిపించకుండా లోపల ఉండిపోతాయి కదా అవి. ఇది 19. ఇన్ హౌ మెనీ పార్ట్స్ విల్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ బి డివైడెడ్. సో ఇన్ హౌ మెనీ పార్ట్స్ విల్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ బి డివైడెడ్. మనకి చూడండి ఇక్కడ n = 3. సో ఒక ఎడ్జ్ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుందండి 3 పార్ట్స్. ఓకేనా, ఇఫ్ ఎ క్యూబాయిడ్ హ్యావింగ్ డైమెన్షన్ 3 to 1 centimeter is cut into smaller cubes having dimension 1 centimeter, then the total number of smaller cubes obtained. నేను క్యూబాయిడ్ చెప్పలేదు, బట్ ఇక్కడ మీకు చూడండి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా, సో ఇక్కడైనా అంతే 3 into 2 into 1 వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కి వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ ఎంతండి 6. సో ఎన్ని అప్టైన్ అవుతాయి 6. ఓకేనా, సో ఇక్కడ ఓవరాల్ గా మనకి నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ కి వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో
సో ఎంతండి 6 స్మాలర్ క్యూబ్స్ అనేవి వస్తాయి అనమాట. నేను చెప్పలేదు, బట్ క్యూబాయిడ్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒకే ఒక ఫార్ములా యూజ్ చేసేది, మనకి ఎన్ వాల్యూ కావాలి, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ఒక సైడ్, ఒక ఎడ్జ్ మీదవి నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కావాలి అంటే మనకి ఏంటంటే సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ వేస్తాం. ఎన్ వస్తుంది, ఎన్ క్యూబ్ చేస్తే నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ వచ్చేస్తాయి. లేదు మాకు డైరెక్ట్గా ఎన్ క్యూబ్ చేయకుండా కావాలి అంటే, ఎన్ వాల్యూ వద్దు అనుకుంటే, సో వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. ఓకేనా? సో అలా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ అనేవి వచ్చేస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఇచ్చేస్తే దాని నుంచి మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఇంకా దాని నుంచి మనకి 1 ఫేస్ విజిబుల్, 2 ఫేస్ విజిబుల్, 3 ఫేస్ విజిబుల్. 3 ఫేస్ విజిబుల్ అన్నా కూడా కార్నర్లో ఉన్న స్మాలర్ క్యూబ్స్ అన్నా ఒకటే. అలానే 2 ఫేస్ విజిబుల్ అన్నా మీకు మిడిల్లో ఉన్న క్యూబ్స్ అన్నా ఒకటే. ఒకవేళ 1 ఫేస్ విజిబుల్ అన్నా సెంట్రల్ క్యూబ్స్ అన్నా ఒకటే. అసలు ఒక్క ఫేస్ కూడా విజిబుల్ అవని అంటే ఇన్విజిబుల్, ఒక్క ఫేస్ కూడా విజిబుల్ అవని క్యూబ్స్ అన్నా ఇన్నర్ సెంట్రల్ క్యూబ్స్ అన్నా ఒకటే. ఓకే, అలా డిఫరెంట్ నేమ్స్ అనమాట. ఆ నేమ్స్, ఆ టెర్మినాలజీ అనేది తెలియాలి. ఓకే, మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ 20 ప్రాబ్లమ్స్ చేసేసరికి మన డాక్యుమెంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, వీటి సొల్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.